పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇండియాకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. హర్మోజ్ నుంచి భారత నౌకలకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. భారత జెండా కలిగినటువంటి ట్యాంకర్లను హర్మోజ్ జలసంధి గుండా ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఇక హర్మోజ్ దాటిన భారత్ నౌకలు ఇప్పుడు పుష్పకు పరిమళ్ కూడా భారత్ వైపు పయనిస్తూ ఉన్నాయి. ఇటు విదేశాంగ మంత్రి జయశంకర్ దౌత్యం ఫలించినట్లుగా చూడాలి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చితో చర్చలు జరపడం జరిగింది. ఇండియా మా మిత్ర దేశం అంటూ ఇరాన్ ప్రకటించడం జరిగింది. హర్మోజ్ జలసంధి క్లోజ్ అవటం వల్లే మనకి ఇప్పుడు గ్యాస్ విషయంలో కానీ లేకపోతే పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ ధరలు ఆకాశాన్ని అంటుతాయంటూ కూడా ఇప్పటికే వార్తలు చక్కర్లు కొట్టడం, ఎక్కడికక్కడ కూడా బ్లాక్లో ఉంచుకోవటం. మరొక వైపు ఇప్పటికే కూడా ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి, అలా ఎవరు బ్లాక్లో పెట్టుకోకండి, అలాంటి ప్రమాదం ఏమి రాదంటూ కూడా ముందలే కేంద్రం చెప్పింది. అయినప్పటికీ కూడా ఎవరికి వారు కూడా రేట్లు పెరిగిపోతాయంటూ స్టాక్ పెట్టుకోవటం, ఇళ్లలో పెట్రోల్ డీజిల్ పెట్టుకోవటం, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. సో అలాంటి పనులు ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇరాన్ భారత్కి అనుమతి ఇచ్చింది. హర్మోజ్ జలసంధి నుంచి మన నౌకలకి ఎటువంటి ఇబ్బంది లేదు. దీని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, భారత్కి ఎటువంటి ఇబ్బందులు లేదు, భారత్ మా మిత్రదేశం అంటూ ఇరాన్ ప్రకటించింది. ఇక మనకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం కానీ గ్యాస్ కష్టాలు తీరటం కానీ ఇవన్నీ జరిగినట్లే అనుకోవాలా? ఏదైతే ఇప్పుడు ఈ హార్మోజ్ జలసంధికి సంబంధించి ప్రపంచం మొత్తం కూడా భయపడుతున్నటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ హార్మోజ్ జలసంధి ప్రపంచ రవాణాలో, చమురు రవాణాలో 31% ఈ హార్మోజ్ జలసంధి నుంచి వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అదేవిధంగా యుఏఈ, అలాగే ఇప్పుడు ఇరాన్ కి సంబంధించి కానీ వీటన్నిటి నుంచి భారత్ కు వచ్చేటువంటి చమురు రవాణాలో పెద్ద ఎత్తున ఈ దేశాల నుంచి ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ జలసంధి నుంచే ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత ఆందోళన అనేది నెలకొన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నా, ఎక్కడ కొరత లేదని చెప్తున్నా సరే ఇటు ప్రజల వద్ద ఆందోళన ఉండటం, అదేవిధంగా భారత్ లో దాదాపు 4 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో అనేది వెంటాడుతూనే ఉంది అనే విషయాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక తాజాగా ఉన్నటువంటి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ రోజు ఉదయమే ఇరాన్ భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, అదేవిధంగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరగ్చి మధ్య జరిగినటువంటి చర్చల తర్వాత వాటి ఇరాన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇరాన్ ఆధీనంలో ఉన్నటువంటి హార్మోజ్ జలసంధి నుంచి భారత నౌకలను అనుమతించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మొత్తం 55 కిలోమీటర్ల దూర ప్రాంతం కలిగినటువంటి జలసంధి నుంచి దాదాపుగా ప్రతిరోజు 13 మిలియన్ బ్యారెళ్ల చమురు అనేది రవాణా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రపంచం కూడా కొంత అంటే ఇంధన ధరలు పెరగడానికి కూడా ఇది కీలకమని భావిస్తూ ఉంటారు. అంటే పర్షియన్ గల్ఫ్ ను అదేవిధంగా అరేబియన్ సముద్రం నుంచి కూడా ఇది వేరు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంధన రంగం పరంగా చూసుకుంటే ఇది ప్రపంచాన్ని శాసిస్తుంది అనే విషయాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా భారత్ లో కొంత చమురుకు సంబంధించి ఆందోళన అవసరం లేదు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా చూడవచ్చు. అలాగే ఇప్పుడు ఇరాన్ నుంచి బయలుదేరినటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో పుష్పక్ గాని, పరిమళ్ గాని ఇవన్నీ కూడా భారత్ ఇప్పటికే జలసంధి కూడా దాటేసినట్టుగా కూడా తెలుస్తోంది. 55 కిలోమీటర్ల పరిధిని కూడా దాటినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ కొంత అంటే ఇప్పటికే ఒక నౌక ఇప్పటికే ముంబై కూడా చేరుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు హార్మోజ్ జలసంధిని సక్సెస్ఫుల్ గా దాటిన నౌకల్లో మొదటి నౌక భారత్ కు చెందినటువంటి నౌక, అది ముంబైకి చేరుకుంది ఇప్పటికే. దీంతో మరిన్ని నౌకలు కూడా భారత్ కు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వెంకట్, భారత్ కి సంబంధించినటువంటి నౌకలు మేము అడ్డుకోమని చెప్పారు, కానీ నిన్న చూస్తే భారత్ కి సంబంధించినటువంటి ఒక నౌకను కూడా టార్గెట్ గా చేసుకున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలి? ఇరాన్ కి క్లారిటీ లేక అలా చేసిందా? లేదు, వాస్తవానికి చర్చలు జరగక ముందు అది థాయిలాండ్ కి చెందినటువంటి నౌక. దానికి సంబంధించి పూర్తిగా భారత్ కు అంటే అక్కడ 60% మాత్రమే థాయిలాండ్ కు ఉంది, మిగిలిన 30% భారత్ కు ఉంది, మిగిలిన 10% శ్రీలంకకు ఉంది అనేది ఇక్కడ మనకు వస్తున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ ఈ రోజు చర్చలు జరిగిన తర్వాత నుంచి కూడా భారత జెండా కనపడినటువంటి నౌకల విషయంలో మేము ఎక్కడా కూడా దాడి చేయము అనేది ఇరాన్ చెప్తున్నటువంటి మాట. కాబట్టి దీనికి సంబంధించి అటు ఇరాన్ ప్రభుత్వం కానీ అటు ఇరాన్ ఆర్మీని శాసించేటువంటి కీలక విభాగం IRGC, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కూడా వాళ్ళు కూడా ఎక్కడ కూడా భారత నౌకలను మేము అడ్డుకునేది లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ భారత్ అయితే ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంది. అంటే నిన్నటి వరకు ఈ రోజు ఉదయం తర్వాత దీనికి సంబంధించి ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇంకా భారత్లో ఏమాత్రం కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల కానీ గ్యాస్ షార్టేజ్ కానీ, ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే హోటల్స్ బంద్ పెట్టడము, గ్యాస్ షార్టేజ్ వస్తుందని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ వదంతులకి వీటన్నిటికీ చెక్ పడినట్లేనా? అయితే ఈ పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి, ఎందుకంటే గ్యాస్ రవాణా అనేది పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హార్మోజ్ జలసంధి నుంచి ఇప్పటి వరకు బయలుదేరింది కేవలం 2 నౌకలు మాత్రం. మళ్ళీ అదంతా ప్రాసెస్ చేసి కొంత
దానికంతా కూడా ఒక 20 రోజుల నుంచి నెల రోజుల వరకు ఈ పరిస్థితి మొత్తం దేశం మొత్తం సప్లై కావాలి అంటే దేశానికి సరిపడా సప్లై జరగాలి అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు బెంగళూరు తీసుకుంటే కానీ బెంగళూరులో ప్రతిరోజు 5 లక్షల గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి దాదాపు బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాలు కానీ బెంగళూరు నగరంలో కానీ. కాబట్టి ఈ స్థాయిలో ఉత్పత్తి జరగాలి అని అంటే పూర్తి స్థాయిలో దీనికి అంతటికీ కూడా ఒక నెల రోజులు సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడే ఈ హోటల్స్ కి సరిపడా గ్యాస్ ను సప్లై చేయలేకపోవచ్చు అనేది కూడా స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఇండియా మా మిత్ర దేశం అంటూ ఇరాన్ ప్రకటించడం జరిగింది. ఇరాన్ నుంచి కూడా మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటాము. ఇరాన్ పెద్ద మొత్తంలో కూడా ఇండియాకి ఆయిల్ని పంపిస్తూ ఉంటుంది. ఇక ఇరాన్కి భారత్కి దౌత్యపరంగా కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం చూస్తే ఇరాన్కి ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల కూడా భారతదేశంలో ఇప్పుడు ఎగ్స్ అనేవి కూడా రేటు తగ్గుముఖం పట్టి కూడా ₹6 కన్నా తక్కువ ధరకే దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఇరాన్కి ఏ రేంజ్లో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయన్నది కూడా మనం చూడొచ్చు. అలానే ఇరాన్ నుంచి కూడా మనము ఆయిల్ని కొనుగోలు చేస్తాము. ఇక ఈ రకంగా కూడా దౌత్యపరంగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే నిన్న భారత్కి సంబంధించినటువంటి నౌక ఒకటి ఏదైతే ఇండియాకి వెళ్ళే నౌకల్ని మేము అడ్డుకోమంటూ ఇరాన్ చెప్పింది. అయినా ఆ తర్వాత కూడా ఒక నౌకను పేల్చివేయడంతో కూడా ఏం జరిగింది అంటూ కూడా అంటే భారత్కి ఒక మాట చెప్పేందుకు ఇరాన్ ఇలా చేస్తుంది హార్మజ్ జలసంధి దగ్గర అనుకోవటం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఇటు మనం దౌత్యపరంగా కూడా చర్చలు జరపటం, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చీతో చర్చలు జరిపారు ఇటు విదేశాంగ మంత్రి జైశంకర్. అయితే ఇక దీంట్లో కూడా క్లియర్ కట్గా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక భారత్కు సంబంధించినటువంటి భారత్ జెండా ఉన్నటువంటి నౌకలను అయితే మేము అడ్డుకోము. నిన్న పేల్చేసినటువంటి నౌక కూడా భారత్ జెండా దాని మీద లేదు, అది బ్యాంకాక్కి సంబంధించింది. దాంట్లో ఉన్నటువంటి ఆ షిప్లో వస్తున్నటువంటి వాటిలో కూడా 30% వాటా భారత్కు ఉంది, 10% శ్రీలంకకు ఉంది, బ్యాంకాక్ 60% ఉందన్నట్లుగా కూడా మనకి న్యూస్ అందుతోంది. సో దాని మీద భారత జెండా లేకపోవడంతోనే టార్గెట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు భారత జెండా ఉన్నటువంటి నౌకలను అయితే టార్గెట్గానైతే చేసుకోవట్లేదు ఇరాన్. భారత్కి పూర్తిగా కూడా స్వేచ్ఛ ఇచ్చింది హార్మోజ్ జలసంధిలో. ఇక మనకి రావాల్సినటువంటి నౌకలు కానీ వీటన్నిటి కానీ పెట్రోలు డీజిల్ ఇవన్నీ కూడా వస్తాయి, గ్యాస్ కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ కొన్ని రోజులు కూడా హార్మోజ్ జలసంధి పూర్తిగా క్లోజ్ అయింది కాబట్టి చాలా ఎక్స్పోర్ట్స్ నౌకలు ఆగిపోయి ఉన్నాయి. ఇక ఈ క్రమంలో నౌకలు ఆగిపోయి ఉండటం వల్ల కూడా కొంత షార్టేజ్ అనేది ఉంటుంది. కాకపోతే రేట్లు పెరుగుతాయా అంటే డెఫినెట్గా కూడా చెప్పలేని పరిస్థితి, అంతగా పెరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఉన్నటువంటి నిల్వల్ని మనం వాడుతూ ఉన్నాము, ఇప్పుడు వచ్చే నౌకలు వస్తూ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు మాత్రం డిమాండ్ ఎక్కువ ఉండి కొంత సప్లై తక్కువ ఉండొచ్చు. కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. బ్లాక్లో ఎవరు పెట్టుకోకుండా బ్లాక్ మార్కెట్ నడవకుండా కూడా చర్యలు చేపడుతుంది. అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నటువంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉంటూ ఉన్నాయి. ఇక ఈ క్రమంలో భారత్లో ఇటు పెట్రోలు డీజిల్ ఇవి ఎందుకంటే ఇప్పటికే చాలామంది పెట్రోల్ డీజిల్ షార్టేజ్ వస్తుందేమో, రేట్లు బాగా పెరిగిపోతాయేమో అని చెప్పి బాటిల్లో కొనేసుకొని ఇళ్లలో పెట్టుకుంటూ ఉన్నారు. అలాంటివి పెను ప్రమాదం. ఇళ్లలో పెట్రోలు డీజిల్ ఇలాంటివి ఇది అసలే ఎండాకాలము, కొంత ఏదైనా వేడి తగిలినా కానీ అవి నిప్పు రాచుకుంటాయి. అలాంటి పనులు ఎవరు చేయొద్దు. ఎక్కడా కూడా షార్టేజ్ అయితే రాదు. ఒకవేళ షార్టేజ్ వచ్చేటట్లయితే ముందులే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించి ఉండేది. ఇది గమనించుకొని ఎవరు కూడా ఇలాంటి పనులు చేయొద్దు. ఇక గ్యాస్ను కూడా హోటల్స్ వీటిలో ఇప్పటికే తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా ఎవరైనా నిల్వ ఉంచుకుంటున్నారా ఏంటి అనేది. ఎక్కువగా కూడా గాబరా పడిపోయి ముందలే క్యూ లైన్లో నుంచొని కానీ లేకపోతే బ్లాక్లో ఉంచేసుకొని కానీ ఈ రకంగా కూడా అన్నెసరీగా మనమే కృత్రిమంగా కూడా ఒక లోటును సృష్టించుకోకుండా ఉంటే సరిపోతుంది.